తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి 58వ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు. మంచి మనిషి, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు మబ్బు దేవనారాయణ రెడ్డి అని వారి సేవలను ప్రశంసించారు. ఇలాంటి పుట్టినరోజులు మబ్బు దేవనారాయణ రెడ్డి మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బట్టు రవిశంకర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, చంద్రబాబు, కుమార్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, షేక్ మూర్తి, శేఖర్, నాగూర్ తదితరులు పాల్గొన్నారు. మబ్బు దేవనారాయణ రెడ్డి గారి 58వ జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, ఆయన శ్రేయోభిలాషులు భారీ ఎత్తున ఆయనకి ఘనంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచి మనిషి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి మన మబ్బు దేవనారాయణ రెడ్డి గారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మబ్బురామరెడ్డి తర్వాత రాజకీయాల్లో, తిరుపతి రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకుడు మన మబ్బు దేవనారాయణ రెడ్డి గారు. ఆయన్నే మనం ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో గేమ్ చేంజర్గా అందరూ అనుకుంటున్నారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడిన దీనికి మంచి పదవి ఇవ్వాలని చెప్పి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. తిరుపతిలో ప్రతి ఒక్కరూ దేవనారాయణ రెడ్డి గారికి పదవి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. దానికి అనుగుణంగా మన లోకేష్ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి ఆయన్ని గుర్తించి ఆయనకి ఉన్నతమైన పదవి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పుట్టినరోజులో భాగంగా ఆసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా రక్తదాన కార్యక్రమం చేస్తున్నాం. అభయక్షేత్రం తిరుచానూరులో పేద పిల్లలకి పాలు, పండ్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ విధంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తాం. అందరికీ అందుబాటులో ఉంటాడు. తిరుపతిలో ఆయనకి మంచి పదవి వస్తే ప్రతి ఒక్కరికి ఆయన సేవ చేస్తాడు. ఇదే అందరూ మన తిరుపతి ప్రజలు ప్రస్తుతం కోరుకుంటున్నారు. ఆయనకి మంచి పదవి వచ్చిందంటే తిరుపతిలో తెలుగుదేశానికి పూర్వ వైభవం వస్తుంది. కాబట్టి ఆయనకి మంచి పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.